మీ ఒల్లే జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున ఒక మంచి కంటెంట్ తీసుకురావాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది కూడా మొక్కలు అమ్ముకోవడే కానీ చెట్లు కొనరు. ఏ నర్సరీలో కూడా మొక్కలు అమ్మడం మాత్రమే కానీ చెట్లు మాత్రం కొనట్లేదు. ఇచ్చేసిళ్ళు ఆ రోజు 15 రూపాయలకో 20 రూపాయలకో 30 రూపాయలకో ఒక్కొక్క మొక్కను అమ్మిళ్ళు. 100 రూపాయలకు అమ్మిన వాళ్ళు ఉన్నారు. శ్రీగంధం ఇవాళ మాది టిష్యూ కల్చరు, అగరుడ్డు మా టిష్యూ కల్చర్ అని 500కి అమ్మేటోళ్ళు ఉన్నారు. అలాంటి బోకర్ మాటలు మీరు ఎవ్వరు కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఏం చెప్తున్నానంటే, మొక్క నుంచి లాస్ట్ కొనేంత వరకు కూడా చెట్టు వరకు పూర్తి బాధ్యత నాది అని చాలాసార్లు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా రుజువు చేయడానికి కంటెంట్ తీసుకురావడానికి గల కారణం కూడా మలవరవేప చెట్లు అనేది 7 సంవత్సరాల కింద మొక్కలు మనమే ఇచ్చినవి. ఇవి ఇచ్చినటువంటి మొక్కలు చూడండి. అయితే దీంట్లో ఒక సిస్టమ్ ఏంటంటే సైజులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టు సైజు తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే 52 ఇంచుల పొడుగు తీసుకుంటాం. 52 ఇంచుల పొడుగు చెట్టు పై వరకు కూడా ఏంటంటే 16 ఇంచుల వరకు తీసుకుంటాం. ఇక 16 ఇంచుల కంటే 1 ఇంచు తక్కువ ఉన్నా కూడా మేము కొనం. 16 ఇంచుల వరకు తీసుకుంటున్నాం. అట్లా వేస్టేజ్ కాకుండా ఫైర్ వుడ్కి దాని ఏంటంటే వేస్టేజ్ మొత్తం ఫైర్ వుడ్ కింద పోతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి అటు తీయండి. ఆ ఫైర్ వుడ్ కింద పోతుంది. అదంతా వేస్టేజ్ అంతా ఇది 16 ఇంచులు తక్కువ పోతుంది అంతా ఫైర్ వుడ్ కింద పోతుంది. అంటే ఇటుక బట్టీలకు కానీ మీ ఇంట్లో అది వంట చెరుకు కోసం వాడుకోవడానికి ఇట్లా వాడికి పనికిస్తుంది అనమాట. అది ఫైర్ వుడ్కి పోతుంది. దానికి మనకు సంబంధం లేదు. మేము తీసుకునే సైజు మాత్రం ఇది 16 ఇంచుల చుట్టుకొలత వచ్చేంత వరకు చెట్టు అంటే మొత్తం మొదటి నుంచి తీసుకున్నప్పటికీ పై వారికి వెళ్ళే వరకు 16 ఇంచులు ఎంత ఉంటుందో ఆడి వరకు మాత్రమే తీసుకుంటాం. 1 ఇంచు కాదు కదా, 1/2 ఇంచు తక్కువ కూడా తీసుకోము. అది కట్ చేసి ఇక్కడ తోటలోనే పడేస్తాం. ఫైర్ వుడ్ ఏంటంటే రైతులు అమ్ముకోవాలి. ఇక్కడ మేము ఏంటంటే ఆల్రెడీ కొనడం జరుగుతుంది కాబట్టి రైతు మిత్రులకు నేను మంచి శుభవార్త ఏంటంటే, లాక్డౌన్ ముందు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది కాల్ చేశారు నాకు లాక్డౌన్ టైంలో. ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో కూడా సార్ నాకు అక్కడ మలబరవేప ఉన్నాయి, మేము కట్ చేసి పెట్టుకున్నాం, మా దగ్గర ఉన్న బాబు వుడ్ మీరు ఏమైనా కొంటారా సార్ అని అడిగారు. అసలు యాక్చువల్గా ఏంటంటే కట్ చేసి పెట్టిన తర్వాత రైతుకు లాస్. ఫస్ట్ ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఆ కర్ర మనకి ఏంటంటే ప్లైవుడ్కి పోవాలి. ఇది అసలు యాక్చువల్గా కర్ర పోయేదంతా ప్లైవుడ్కి పోవాలి. ఈ ప్లైవుడ్కి పోయే కర్రని ఏంటంటే మేము పచ్చి మీద ఉన్నప్పుడే దానికి ఒక సంవత్సరానికి ఒక పొర అనేది వస్తుంది. ఆ పొరలన్నిటి కూడా ఒక్కొక్క పొరగా తీసుకుంటూ దాన్ని ప్లైవుడ్ తయారు చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి పచ్చి మీద ఉంటే మాత్రమే రైతుకు లాభం, ఇటు కొన్నటువంటి మాకు బయ్యర్లకు లాభం. కాబట్టి రైతు మిత్రులారా, లేనిపోయిన అపోహలు ముందస్తుగా మీరైతే కొనేవాడు మీ దగ్గర రానప్పుడు మాత్రం 80% కట్ చేయకండి. నేను కట్ చేసినటువంటి తోట మొత్తం కూడా తిప్పి చూపిస్తాను. మా కెమెరామెన్ కొంచెం ఇబ్బంది పడుతుండో, నేను తీసుకెళ్ళిపోయి తీసుకొస్తాను. ఖచ్చితంగా మీరు మాత్రం 80% కూడా ముందస్తుగా మాత్రం కట్ చేసి పెట్టడం మాత్రం 100% తప్పు. ఎందుకంటే అది కొనరుగా ఏ కర్రనా కానివ్వండి. ఇప్పుడు శ్రీగంధం ఉంది, పచ్చి మీద అమ్ముకున్నప్పుడే రైతుకు లాభం. ఎండిపోయిన తర్వాత బరువు తగ్గిపోతుంది. అదేంటంటే దాంట్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ, దాంట్లో ఉన్నటువంటి వాటర్ శాతం తగ్గిపోతుంది. తగ్గడం వల్ల ఏమవుతుంది, బరువు తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల రైతుకు లాభం. పాప ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి 7 సంవత్సరాల నుంచి పెంచిండు. రావు గారు కూడా వస్తున్నారు. కొంచెంసేపట్లో రైతుతో కూడా మాట్లాడిస్తాను నేను. ఈ విధంగా జరుగుతుంది. దాదాపు 7 ఎకరాల తోటను 2 రోజులలో కట్ చేయడం జరిగింది మేము. అలాంటి తోటలు కూడా మీకు ఎక్కడ కానీ 6 సంవత్సరాలు దాటిన ప్రతి తోట కూడా ఎక్కడున్నా కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద నెంబర్ నాది స్క్రోల్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే మీద నా నెంబర్ ఒల్లే జగదీష్ అని. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా పర్వాలేదు, రావడానికి 100% సిద్ధం, కొనడానికి సిద్ధం. కానీ కొంచెం మాదైతే వరంగల్ సార్, గుర్తుంచుకోండి, మాది వరంగల్. కొంచెం దూరం రావాలంటే కనీసం 2 ఎకరాలన్నా దాటాలి. లేదంటే మీ దగ్గరలో ఎవరంటే చూడండి. లేదంటే ఆ ఏరియాలో కొనేటువంటి బయ్యర్ ఎవరంటే పురమాయిస్తాను నేను. ఇప్పుడు ఆంధ్రాలో తక్కువ ఉందనుకోండి, పురమాయిస్తాను. అదే మా తెలంగాణలో ఉందనుకోండి, తెలంగాణ కాబట్టి నార్త్ తెలంగాణ కాబట్టి నేను 100% వెళ్ళిపోతా. ఎకరం ఉన్నది కూడా కొంటాను. కొంచెం ఆంధ్రకైతే దూరం రావడానికి మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ పడతాయి. అక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మాకు దయచేసి ఎకరం లోపు ఉన్న వాళ్ళు ఆంధ్ర నుంచి అయితే కాల్ చేయకండి. దూరం నుంచి అయితే కనీసం 2 ఎకరాలన్నా ఉండనివ్వండి. మేము రావడానికి సిద్ధంగా ఉంటాం. 2 ఎకరాలన్నా కూడా మీకు కనీసం చెట్లు పెట్టి కనీసం 6 సంవత్సరాలన్నా దాటి ఉండాలి. 4 సంవత్సరాల చెట్లు కూడా కొన్ని ఏంటంటే భూమి తత్వాన్ని బట్టి ఎర్రచెక్క భూమి అంటాం మనం. ఈ ఎర్రచెక్క భూములు ఏంటంటే కొంచెం స్పీడ్గా పెరుగుతుంది, గ్రోత్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. 4 సంవత్సరాలు కట్ చేసినాం. ఇక్కడ పక్కనే ఖమ్మం పక్కనే కాంపెల్లి అని ఉంటుంది ఒక ఊరు. ఆ రెడ్డి గారిది మేము కట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల చెట్లే. నిజంగా 7 సంవత్సరాల చెట్ల కంటే కూడా 4 సంవత్సరాల చెట్లు చాలా అద్భుతంగా వచ్చినాయి. మరి అలాంటి చెట్లు మీ అందరం కొనడం వల్ల 100%
రైతులకైతే మేలు జరగడానికైతే నేనైతే హెల్ప్ఫుల్గా ఉంటాను. ఎనీ టైం మీ వల్లే జగదీష్ అనే పేరుని మాత్రం 100% నేను నిలబెట్టుకుంటా. ఫస్ట్ నేను కంటెంట్లో మాట్లాడగానే హాయ్ ఫ్రెండ్స్ మీ వల్లే జగదీష్ అని చెప్తా కదా, నిజంగా ఆ పేరుని అయితే నిలబెట్టుకుంటాను. నేనైతే సిద్ధంగానే ఉన్నాను. రైతు మిత్రులు ఎనీ టైం డైరెక్ట్ కాల్ చేయండి, మధ్యలో బ్రోకర్లు నమ్మకండి. డైరెక్ట్ మాకు కాల్ చేస్తే మేము వచ్చి మీ తోట దగ్గరికి వచ్చి కొనడం జరుగుతుంది. అయితే ఈ తోట కూడా ఇక్కడ ఏంటంటే ఇది చెప్పడానికి ఈ తోట అనేది 7 ఎకరాలు సార్, 7 ఎకరాల తోట అనేది ఉన్నది. 7 సంవత్సరాల కింద పెట్టిన తోట 7 ఎకరాలు. మేము 7 సంవత్సరాల కింద మొక్కలు కూడా మన నర్సరీ నుంచే తీసుకురావడం జరిగింది. ఖమ్మం నుంచి. ఖమ్మం బ్రాంచ్ ఒకటి ఉంటుంది, నాకు వరంగల్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి మొక్కలు ఇచ్చేటువంటి నర్సరీ ప్లాంట్స్. ప్రతి దిక్కు నుంచి సపోర్ట్ మేమే చేస్తున్నాం. శ్రీగంధం, మలబరవేప, మహాగని, అగర్వుడ్ ఈ 4 రకాల మొక్కలు ఇస్తున్నాం. ఈ కరోనా తర్వాత నుంచి చాలా మంది అయితే మాత్రం పండ్ల మొక్కల మీద కూడా దృష్టి సాధిస్తారు. ఎందుకంటే కొంచెం హ్యూమిడిటీ పవర్ కోసం అనేది ట్రై చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే రైతు అనేది నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి మనం విందాం. సార్ మీ పేరు, ఊరు, అడ్రస్ చెప్పండి. ఈ చెట్ల గురించి ఒకసారి మొక్కలు ఎప్పుడు తెచ్చుకున్నారో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అది ఒకసారి చెప్పండి. మాది గ్రామం తూర్పుగూడ అండి, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. నేను ఒక 7 సంవత్సరాల కింద మన జగదీష్ సార్ కాడ మొక్కలు తీసుకొచ్చినండి. ఈ ఖమ్మం చెప్తే అట్లా చెప్తే అక్కడ పోయి తీసుకొచ్చినాను. ఆ రోజు బయ్యర్గా నేను తీసుకుంటానే అన్నారు, కానీ మేము నమ్మలేదు. తీసుకున్నాను అదే మాట మీద నేను ఫోన్ చేసిన ఇట్లా అంటే కటింగ్కి వచ్చిన సార్ ఇట్లా అంటే వచ్చిండు, చూసిండు, ఓకే అని కటింగ్ పెట్టించండి. కటింగ్ చేస్తున్నాండి. మన దివాళీ ముందు 2 రోజుల ముందే వచ్చి చూసిపోయినా, దివాళీ అయిపోయింది, కట్ చేసినాం. కొంచెం మా వర్కర్లు కూడా దివాళీ పండుగ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసిండు. ఇప్పుడిప్పుడే వాళ్ళు వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. సరే అండి, ఎవరికైనా కూడా కావాలన్నప్పుడు మాకు కాల్ చేయొచ్చు. ఫోన్లో నెంబర్ అయితే మీకు పెడతాం. కావాలంటే రైతు నెంబర్ కూడా పెడతాము. నేను కొన్నదా కొనలేదా రైతు నెంబర్ కూడా అలా మీకు డిస్ప్లేలో కూడా ప్రమోట్ చేస్తా. ఒకసారి చూడండి డిస్ప్లే మీద. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. లేదంటే అప్పుడప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా రైతుకు కూడా కాల్ చేసి మా రావు గారితో మాట్లాడండి. ఓకే, నాగేశ్వరరావు గారు. ఓకే.